మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి దయగల మహేశాన్ని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరి నూతన కాల సమయంలో నీ పరిశుద్ధ నీ సరినాలో ప్రార్థించండిగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా దీనికి ఏర్పాటు చేయండి వాక్య భాగము సెప్తియా గెసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలు ధ్యానం చేసుకుందాము. సెప్తియా గెసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనములు ఈ విధంగా రాయబడినవి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పగించినట్టుండను. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతును, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయిన. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసిన దినాల్లో అనేక ఉపమానాలను ఆనాడు ప్రజలకు శిష్యులకు తెలియజేశారు. అంటే ఉపమానము అనగా దేవుని యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని ప్రజలు అర్థమయ్యే రీతిగా వారికి బోధించడం. అంటే ఉపమానముల యొక్క ఉద్దేశములో దేవుడు చెప్పే మాట ఏంటంటే ఆ విషయము, ఆ సందర్భము అది ఆత్మీయతతో మనం కలిగి ఉండాలనే విషయాన్ని అక్కడ గుర్తు చేశారు. అందుకని ఇక్కడ పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులకు పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్టున్నది అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, మనందరినీ రక్షించారు, మనందరి కొరకు ప్రాణం పెట్టారు, తిరిగి లేచారు, తండ్రి వద్దకు చేరారు, తిరిగి ప్రభువు రాబోతున్నారు. అంటే పరలోకం నుంచి ప్రభువు రాబోతున్నప్పుడు ప్రభువు మనకిచ్చిన ఆస్తి ఏంటంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను, ఆయన మనకిచ్చిన ఆధిక్యతను వాక్యము చేత విశ్వాసము చేత మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఉపమాన రీతిగా ప్రభు అక్కడ చెప్తున్న మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి రాయించింది ఏంటంటే అని అంటున్నాడు, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకటికి 1 అంటే సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయిన అంటాడు. అంటే నువ్వు ఎంత చేయగలవో, నువ్వు ఎంత చేయగలుగుతావో అనేది దేవునికి తెలుసు కాబట్టి ఆ సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చారు. ఒకటికి 5 ఇచ్చాడు, ఒకటికి 2 ఇచ్చాడు, ఒకటి 1 ఇచ్చాడు. అంటే వారు చేయగలరు అనే నమ్మిక దేవునికి వారి పట్ల కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆ విధంగా చేశాడు. అయితే తలాంతులు అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు అవి పరసంబంధముగాను, ఆత్మ సంబంధముగాను, వాక్య సంబంధంగాను మనల్ని నడిపించేవి. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమో సెలవిస్తుంది, 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను సంపాదించును. అలాగనే 2 తలాంతులు గలవాడు మరి 2 సంపాదించును. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమిని త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టును అంటున్నాడు. ఇక్కడ ముగ్గురికి 3 రకాలుగా ఆ యొక్క యజమాని అంటే పరలోకపు తండ్రి ఇచ్చాడు. ఎలాగా, ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకటి 1 ఇచ్చాడు. అంటే వారి సామర్థ్యం ఎలాంటిదంటే వారు చేయగలుగురో లేదో ఆయన తెలుసు కాబట్టి సృష్టికర్త ఆ సృష్టి సమస్తానికి ఆది అయిన ఆయన తన స్వరూపంలో ఉన్న మానవుని యొక్క స్థితి కూడా ఆయనకి తెలుసు కాబట్టి 5 తలాంతులు గలవాడికి 5 అంటే 2 తలాంతులు గలవాడికి 2, 1 తలాంతులు గలవాడు ఏమీ చేయలేని వాడిగా నిస్సహాయుడిగా ఉండిపోయాడు. అంటే సామర్థ్యం లేనివాడిని దేవుడు గమనించాడు. ఇక్కడ వాక్యం ఏమో సెలపిస్తుంది, బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను అంటాడు. అంటే ప్రభు తిరిగి వచ్చినప్పుడు వాని పనులను బట్టి, క్రియలను బట్టి ప్రభు మన దగ్గర లెక్క అడుగుతాడు. అంటే ప్రభు తిరిగి రాబోతున్నాడు ఈ 2వ రాకడలో. ఆయన వచ్చినప్పుడు ఏదైతే మనకు ఆయన అప్పచెప్పాడో ఆ పనిలో మనము ఎంతవరకు నమ్మకంగా ఉన్నాము, యథార్థంగా ఉన్నాము, నీతిగా ఉన్నాము, సత్యంగా ఉన్నాము, విశ్వాసంగా ఉన్నాము అనేది చూస్తాడు. అంటే నీ శక్తి సామర్థ్యాన్ని బట్టి నువ్వు దేవుని పట్ల ఎలాంటి స్థితి నువ్వు కలిగి ఉన్నావో ఇక్కడ ఈ ఉపమానాన్ని బట్టి మనము గ్రహించగలుగుతున్నాము. అందుకని అంటున్నాడు, అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమిని త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టును అంటాడు. ఈ 1 తలాంతు గలవాడు ఏం చేశాడు, భూమిని తవ్వి దాంట్లో పాతిపెట్టాడు. అంటే అతని యొక్క సామర్థ్యం ఎలాంటిదంటే ఏమీ చేయలేని స్థితిలో అతడు ఉండిపోయాడు. దేవుడు తనకిచ్చిన పనిని అతడు నెరవేర్చకుండా ఉండిపోయాడు. అప్పుడు
బహుకాలమైన తరువాత ఆ దాసుని యజమానుడు వచ్చి వాని యొద్దకు లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు గలవాడు తీసుకొని వచ్చి వాడు మరీ 5 తలాంతులను తెచ్చి ఇచ్చాడు. అంటే, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవిగాక మరి 5 తలాంతులను సంపాదించితినని చెప్తున్నాడు. అంటే అతని సామర్థ్యము, అతని శక్తిని, అంటే దేవుడు అతనికి ఇచ్చిన స్థితిని బట్టి అతడు వాటిని రెట్టింపు చేసి తన యజమాని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యజమాని అన్నాడు, అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నేను అనేకమైన వాటి మీదను నీ యజమానిని సంతోషములో పాలువాడు కమ్మని అతనితో చెప్పాడు. అంటే ఇప్పుడు ఆ ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవడమే కాదు, ఆ యజమాని యొక్క సంతోషంలో, అంటే పరలోకంలో కూడా స్వాస్యాన్ని దేవుడు అతనికి ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అలాగే 2వ తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివి, అవియుగాక మరి 2 తలాంతులను సంపాదించినని చెప్పను. తన యజమానుడు, బలా నమ్మకమైన మంచిదాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించుతున్నానని నీ యజమాని సంతోషంలో పాలుభాసుడు కమ్మని అతనితో చెప్పాడు. అంటే ఈ 5 తలాంతులు గలవాడు, 2 తలాంతులు గలవాడు ఇద్దరు కూడా వారు సంపాదించారు, వాటిని రెట్టింపు చేశారు, దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలను ఉపయోగించుకున్నారు. ఉపయోగించడమే కాదు, తిరిగి ఆ యజమాని యొక్క సంతోషంలో కూడా వారు పాలుభాగస్తులు అవడానికి దేవుడు వారికి కృపనిచ్చాడు. కాబట్టి ఇక్కడ తరువాత 1 తలాంతు తీసుకునేవాడు వచ్చి, అయ్యా, నువ్వు విత్తని చోట కోయివాడవను, చల్లని చోట పంట కూర్చువాడునైనా కఠినమైన నేను ఎరుగుదును అంటున్నాడు. వచ్చి ఇతని యొక్క సామర్థ్యం ఎలాగుందంటే, ప్రభు ఇచ్చిన పని చేయడం మానేసి తన తెలివిని ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ. అంటే ఈ లోక జ్ఞానంతో, ఈ లోక ఆలోచనలతో అతను నిండిపోయాడు కాబట్టి అతడు ఏమై అంటున్నాడు ఇక్కడ వచ్చి, 1 తలాంతు తీసుకున్నాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవను, చల్లని చోట పంట కూర్చువాడు. అంటే నువ్వు కఠినుడు అని నాకు తెలుసు. కఠినుడు అయినప్పుడు అతనికి భయపడాల్సింది పోయి తిరిగి అతని దగ్గరికి వచ్చి అతను ఏం చెప్తున్నాడు, మరి నేను ఎరుగునని అంటూ, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పాను. అంటే నీవు ఇచ్చింది భయం వేసి నాకేమి చేయాలో తెలియక అది దాచిపెట్టాను అన్నాడు. అంటే ఉపయోగకరం కాకుండా దేవుడు తను ఎందుకు ఈ లోకంలో ఉంచాడనే విషయాన్ని అతను మర్చిపోయాడనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశాడు. అనేకులు నేడు ప్రభు విషయంలో అశ్రద్ధ కలిగి, అజాగ్రత్త కలిగి ఆ విధంగానే ఉంటున్నారు. కాబట్టి ప్రభు తిరిగి వచ్చినప్పుడు వారికి ఇచ్చే తలాంతులు మరి అట్టివి కాకుండా ఉండాలని మనం చూసుకోవాలి. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాడిని చూచి, అంటే ఆ 1 తలాంతు తీసుకుని తిరిగి ఇచ్చిన వాడిని చూసి యజమానుడు ఏమన్నాడు, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చువాడనని నీవు ఎరుగుదు కదా. అంటే సోమరితనం అతనిలో ఏం చేసింది అంటే, అతడు ఏ పని చేయకుండా దాన్ని రెట్టింపు చేయలేదు సరిగదా, దాని విషయంలో ఏ ఆలోచన లేకుండా అతడు జీవించాడు. కాబట్టి అతని విషయంలో దేవుడు కఠినమైన తీర్పు తీర్చబోతున్నాడు. ఈరోజు నీకు దేవుడు ఇచ్చిన స్థితిని బట్టి, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, నీకు ఇచ్చిన తలాంతిని బట్టి నువ్వు దేవునికి పక్షంగా నువ్వు జీవించకపోతే, ఒకానొక దినాన ప్రభు వచ్చినప్పుడు నిన్ను అడిగినప్పుడు ఆ పరిస్థితుల్లో గనక మనం ఉంటే గనక ఇదే మాట ప్రభు మన గురించి అంటాడు. ఏమంటాడు? చెడ్డదాసుడా అంటాడు. సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చువాడనని నీవు ఎరుగుదు కదా అంటాడు. అంటే తను యజమాని గురించి అతనికి తెలుసు, కానీ యజమానికి భయపడక తను చేయవలసిన పని చేయలేదనే విషయాన్ని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుని ఉందని చెప్పాను. అయితే నువ్వు పని చేయాల్సింది ఆ విధంగా దాన్ని దాచిపెట్టకుండా ఆ సహకారుల దగ్గర పెడితే నేను వచ్చి దాన్ని వసూలు చేసుకుంటాను కదా అంటున్నాడు. అంటే అతని సోమరితనము, అతను ఏమి చేయకుండా, ప్రభు పని చేయకుండా, ఏ పని చేయకుండా నిష్ప్రయోజనంగా ఉన్నాడనే విషయాన్ని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా గుర్తు చేసి చెప్తున్నాడు. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యడి, కలిగిన వానికి ప్రతి వానికి ఇవ్వడను, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును అంటున్నాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన కాలాన్ని ఒకవేళ నీవు దేవుని కొరకు వినియోగించకపోతే, ఈ దినం నుంచి అన్నా, ఈ నెల నుంచి అన్నా నీ విశ్వాసంలో, ప్రభు విషయంలో ఆయన నీకు అప్పచెప్పిన బాధ్యత నువ్వు యథార్థత కలిగి సత్యమును అనుసరించి ఆయన యొక్క తలాంతులు కలిగిన వాడివై నీవు ఉంటే నీకు ఆశీర్వాదకరము. ఒకవేళ లేకుండా ఆ స్వామి వల్లే దాచిపెట్టి ఉంటే కనుక అది నీకు ఏమాత్రం ప్రయోజనం కాదు కదా. మరి అది ప్రభు వచ్చినప్పుడు అది నిన్ను తీర్పులోనికి తీసుకెళ్తుందనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఆయన అక్కడ కలిగిన వానికి ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడిన అంటున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, దీవెనను నువ్వు వ్యర్థపరచుకోక, ద్వారపరచుకోనక అది ఆత్మ సంబంధమైన విషయాన్ని నువ్వు ఎరిగి ఆ 10 తలాంతులు మరి కలిగిన వాడికి అది అని ఇవ్వడం జరిగిందంటే
నీవు అట్టి రీతిగా దేవుని యొక్క వాక్యముల విశ్వాసంలో, ప్రార్థనలో, కుటుంబంలో, పరిచర్లో, సమస్య విషయాల్లో నీవు ఉన్నట్లయితే అప్పుడు నిన్ను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడు చెప్తున్నాడు. అందుకన్నాడు, మరియు పనికి మాలిన ఆ దాసులను వెలుపటికి తీసుకుని చీకటిలో త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండను అంటున్నాడు. కాబట్టి నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన పరిస్థితులను వ్యర్థపరుచుకుంటే గనక నీవు చీకటిలో పడవేయబడదు, అగ్నిలో పడవేయబడదు. అటు పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళకూడదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నిజమైన ఆయన, మాకు మీరిచ్చిన ఆధిక్యతను, మీరు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని మేము సరైన రీతిలో ఎరుగక, తెలుసుకొనక, మీరు మా పట్ల చూపించిన ప్రేమను మేము వ్యర్థపరచడం ద్వారా నాయన మీ యొక్క బహుమానాన్ని మేము కోల్పోతున్నాం. 5 తలాంతులు గలవాడు 5, 2 తలాంతులు గల 2, సామర్థ్యము కలిగి శక్తి కొలది చేశాడు. మరి 1 తలాంతు గలవాడు మరి వేదుడిగా దాన్ని భూమిలో పాతి పెట్టడం ద్వారా వేదుడయ్యాడు, చీకటిలో పడవేయబడ్డాడు. నాయన అట్టి రీతిగా మేము ఉండకుండా నాయన నీవు ఇచ్చిన సమయాన్ని, మేము ఇచ్చిన పరిస్థితులను, సమస్తాన్ని బట్టి మీరు మమ్మల్ని లోకంలో ఎందు నిమిత్తమైతే ఉంచారో ఆ విషయాన్ని మేము గుర్తెరిగి నీ కొరకు ప్రత్యేకింపబడి నీ కొరకు ఎదురు చూడగలిగిన కృప మాకు దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు అయా, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు ఆశీర్వదించి దీవించండి. ఇదిగోనైనా ఫిబ్రవరి మాసం మొదటి దినాన సబాతి దినమందు నీ సన్నిధానంలో చేరి నీ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా బలపరచబడి, భద్రపరచబడి నీ కృపయందు కొనసాగుటకు సహాయం ఇచ్చండి. నీ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఎవరు నాయన సమయాన్ని వ్యర్థపరచుకొనక, ఎవరో సమయాన్ని పోగొట్టుకొనక నీ వాక్యం ముందు నిలిచి జీవించే కృప దయచేయమని, ప్రత్యేకించి మా దేశాన్ని, దేశాధికారులను, పాలకులను, నాయకులను దీవించమని, నీతి న్యాయంలో జరిగించు, నీ దివ్యమైన చిత్త ప్రకారం ఏలినట్లు ప్రతి వారికి నీ కృప దయచేయమని, దినదీవులతో నింపమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధి నానుడు మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారు మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడండి సంరక్షించునుగాక, ఆమేన్.